నేనున్నాను, నేను జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ చదవలేదండి, కాబట్టి నేనేం అభిప్రాయం చెప్పి ఇదేం లేదు అని చెప్పేసి అన్నాను. అంటే మీరు ప్రశ్న తప్పించుకుంటున్నారు అని అంటే, తప్పించుకోవట్లేదు, నేను చదవలేదు, చదవకుండా ఎప్పుడు మహాత్ముల గురించి నేను ఇటు అటు చెప్పదలుచుకోలేదు అని చెప్పాను. అయిపోయింది. ఆ తర్వాత నాకే అనిపించింది వై నాట్ అని, మనం చదవచ్చు కదా, ఏం చేసి పనే ఉంది, భిక్ష ఎవరో పెడతారు, నేనేం వెచ్చాలు కొనుక్కురావాలా ఏమన్నా. సో ఎవరో భిక్ష పెడతారు, సమయానికి భోజనం పెడతారు, మనం చేసి ఘనకార్యం ఏముంది, వాళ్ళతో కబుర్లు చెప్పి ఈ లోక వ్యవహారంలో తలమునకలు అయ్యే బదులు పుస్తకం చూడొచ్చు కదా. సో ఐ గాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణమూర్తిస్ బుక్. సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి అమెరికాలో, ఇక్కడ దొరకవు, ఎక్కడైతే కోటిలో ఏమైనా ఉంటాయి మనకు తెలియదు, కానీ అక్కడ ఆన్లైన్ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి. ఆన్లైన్ అంటే మీ కంప్యూటర్ మీద మీరు చూడొచ్చు. సో మొత్తానికి కృష్ణమూర్తి బుక్స్ అన్నీ తెప్పించా, చదవడం ప్రారంభించా. గురువు ఉండాలి అనే భావనను ఆయన తిరస్కరిస్తున్నట్టే కనపడింది. ఏటి ఇంతల్లా తిరస్కరిస్తున్నాడే, సరిగ్గా లేదే అని అనిపిస్తూ ఉండగా ఇంకొంచెం ముందుకు వెళ్ళా. ఆయన్ని ఒక డైరెక్ట్ ప్రశ్న అడిగారు, ఏమంటే గురువు అవసరం అంటారా కాదంటారా, మీరు ఏమిటో చెప్పండి అని అడిగారు. మీరు ఉపన్యాసం చెప్తున్నారు కదా ఇక్కడ కూర్చుని, మేము వింటున్నాము, మీరు ఏదో మాకు బోధిస్తారని, మీ వల్ల ఏదో ప్రయోజనం పొందాలనే కదా మేము వింటున్నాం, ఏదో మన సత్యాన్ని తను తెలుసుకున్న సత్యం మాకు చెప్పాలనే కదా మీరు మైకు ముందు కూర్చుని మాట్లాడుతున్నారు, గురువు అనే యొక్క ఆవశ్యకత ఉందా లేదా మీరు చెప్పండి అని ఆయన్ని కార్నర్ చేస్తారు. చేస్తే ఆయన మనస్సు విప్పి చెప్తాడు. చెప్తే నాకేమనిపించిందంటే, హీ డిడ్ నాట్ రిజెక్ట్ ఏ గురువు ఆల్ టుగెదర్ అని అనిపించింది. ఆయన ఏమంటున్నాడంటే, గురువు వేషం వేసుకుని జనాలని మోసం చేస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు, స్పిరిచువల్ బ్లాక్మెయిలింగ్ చేసేస్తున్నారు, ఆ విధంగా సమాజాన్ని, ఒక విశాలమైనటువంటి సమాజాన్ని తప్పుదారిని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి రాంగ్ వాల్యూస్ని అంటగట్టేసి వాళ్ళ జేబులను కొల్లగొట్టేస్తున్నటువంటి ఈ గాడ్మెన్ని చూస్తే అతనికి ఒక విరక్తి పుట్టి అలా మాట్లాడాడు. కాబట్టి అతను ఏమంటాడంటే, గురువు అనేవాడు ఎలా ఉండాలంటే, కేవలము ఒక ఫ్రీడముని, ఒక స్వాతంత్ర్యాన్ని, భావస్వాతంత్ర్యం, జ్ఞానంలో ఫ్రీడమ్ ఉంటుంది, మీకు తెలిస్తే ఫ్రీడమ్ ఉంటుంది, అజ్ఞానం ఈజ్ బాండేజ్, నోయింగ్ ఈజ్ ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ని ఇచ్చేవాడు, ఫ్రీడమ్ వైపు మనిషిని నడిపించేవాడు, తను ఫ్రీగా ఉంటూ విద్యార్థులకి ఫ్రీడమ్ని ఎవడైతే ఇస్తాడో అటువంటి గురువుని నేను వ్యతిరేకించట్లేదని చెప్తాడు. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, గురువు ఉండక్కర్లేదు, లేడు అనే ఒక ఎక్స్ట్రీమ్ ధోరణి, ఈ కల్ట్ని, గురువు చుట్టూ ఒక కల్ట్ నిర్మాణం చేసేయటం, ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ ధోరణి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందో తెలుసునండి, వీళ్ళు ఏం చేస్తారంటే, గురువు గారి పాదాల సైజు తెలుసుకుంటారు. 8 నెంబరా, 8.5 నెంబరా, ఏదో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ తెలుసుకుంటారు. అడిగారు కూడా వాళ్ళు, ఏమన్నా మీ నెంబర్ 8 9 అని అడిగారు. ఏమిటి విషయం ఏమిటన్నా అంటే, కాదు చెప్పండి, ఏమిటి చెప్పు నేను చెప్తాను, నువ్వు నెంబర్ ఏమిటి విషయం, నాకు ప్రస్తుతం ఉన్న పాదరక్షలు బాగానే ఉన్నాయి, అలా కాదు, మేము వెండితోటి ఒకటి చేయించాలనుకుంటున్నాము. ఎందుకు వెండితోటి ఎందుకు, ఏం పిచ్చేమన్నా సందర్భం ఏమైనా ఉంది, వెండితోటి పాదరక్షలు ఏమన్నా, పాదరక్షలు ఉన్నవి పాదాలకి తొడుక్కుని వినియోగించుకునేట్లో ఉండాలి, కానీ వెండితోటి మేమేం చేసుకుంటాం అంటే, మీకోసం కాదు మా కోసం. మీకోసం వాట్ డూ యూ మీన్ అంటే, మేము ఆ వెండితో చేసినవి ఇంట్లో పెట్టుకుంటాం, మీరు ఒకసారి కాలు పెట్టేస్తే ఇంకా తర్వాత ఇంట్లో పెట్టుకుంటాం. నేను అడిగాను, మీరు ఇంతవరకు నా క్లాసులో ఎన్ని అటెండ్ చేశారు అని అడిగాను. అంటే, ఇంతవరకు మీ క్లాసు మేము అటెండ్ చేయలేదు, ఈ పైన అటెండ్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రస్తుతానికి ఇంకా ఆ ప్లాన్ ఏం లేదు, మరి ఈ వెండి పాదుకలు ఎందుకు, వెళ్ళరండి అవతలకి, చాలు చాలు అని చెప్పాను నేను. ఇగో ఇప్పుడు దీన్ని జిడ్డు కృష్ణమూర్తి ఖండించాడంటే తప్పేమైనా ఉందండి ఈ రకమైన దాంట్లోనూ? అంటే గురువు అనే భావనని కూడా ఒక రిచువల్ కింద మీరు మార్చేసి, ఒక్క రోజున ఆ వ్యక్తి మీకు పాఠం చెప్పింది లేదు, మీరు ఆయన దగ్గర నేర్చుకున్నది ఏమీ లేదు, ఆయనకి మీరు చెక్కులు ఇస్తూ ఉండడం, దక్షిణలు ఇస్తూ ఉండడం, భోజనాలు పెడుతూ ఉండడం, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండడం, తీర్థప్రసాదాలు ఇవ్వడం తప్పించి ఆయన చెప్పింది మీకు లేదు, మీరు నేర్చుకున్నది లేదు. ఈ రకంగా సమాజం అంతా నడిచిపోతుంటే చూసి కడుపు మండి ఆయన అన్నాడు ఆ మాట. అంతేగాని యథార్థమైనటువంటి జ్ఞానబోధనే ఆయన నిరాకరించలేదు. నేను స్పష్టంగా తెలుసుకున్నాను, సంగతి చదివి తెలుసుకున్నాను, నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో కాబట్టి నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, శంకరులు శాస్త్ర ఆచార్య అంటూ ఉంటారు, ఆ మిడిల్ పాత్ తీసుకోవాలి.
పూర్తిగా ఆచార్యుడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అలాగనే ఆచార్యుడిని పలకీలో కూర్చోబెట్టి ఇటు మోస్తూ ఉండడం, తర్వాత ఇంటికి వెళ్ళి పేకాటాడుకుంటూ కూర్చోవడం, అది అలాగా తప్పు. కనుక శంకరులు ఎప్పుడూ ఒక ఆచార్య అనే పదాన్ని వాడరు. శాస్త్ర ఆచార్య. ఆచార్యుడంటే మధ్యమాంసములు ఎముకలు కలిగిన వ్యక్తి కాదు ఆచార్యుడు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక వ్యక్తినని మీరు అనుకుంటూ ఉన్నంత కాలము మీకు ఆచార్యుడు మరొక వ్యక్తిలో భాషిస్తాడు. ఇంకా మీకు జ్ఞానం కలగడం తర్వాయే. కనుక ఆచార్యుడు అంటే శాస్త్రమే ఆచార్య రూపం. ఇది సురేశ్వరాచార్యులు అత్యద్భుతంగా చెప్పారు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని. ఈశ్వరుడు ఆచార్యుడు ఆత్మ. సో ఎక్కడో ఉన్నాడు ఈశ్వరుడు అనుకున్నప్పుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుందామని ఆచార్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఈశ్వరుడే ఆచార్యుడు అవుతాడు. తీరా తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఈశ్వరుడు ఆచార్యుడు ఆత్మరూపంగా ఉంటారు. ఆత్మ కంటే భిన్నంగా ఉండనే ఉండదు. కాబట్టి ఆచార్య శాస్త్ర రెండు కలిపే ఉంటాయి. కాబట్టి శాస్త్రం చదువుకోవాలి, ఆచార్యుడి ద్వారా చదువుకోవాలి. శాస్త్రాన్ని ఆచార్య సంబంధం లేకుండా చదువుకునే ప్రయత్నం చేస్తే మీరు భంగపడాల్సి వస్తుంది. శాస్త్రం అది అందదు, కష్టం. ఎవడైనా బోధించాల్సి ఉంటుంది. మీరు శాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఆచార్యుడితోటి కాలక్షేపం చేసేట ఈ రకంగా మన సమాజంలో ఎలా అయిపోయింది. లెట్ మీ సే వెరీ ఫ్రాంక్లీ. ఒకప్పుడు ఫ్రాంక్గా చెప్తానికి మనసు ఒప్పదు. ఎందుకంటే మనం ఫ్రాంక్గా చెప్పిందంటే ఎవరికో అది గుచ్చుకుంటుంది. వెళ్ళి ఇదో ఇబ్బంది. ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పాం, కానీ మళ్ళీ చెప్పడం కూడా అవుతూ ఉంటుంది. ఇట్స్ ఏ బ్యాలెన్స్ కాదు. ఓసారి ఇలాగా ఓసారి అలాగా. కేవలము ఆచార్య గురువు అనేటువంటి దాన్ని రిచువల్ కింద మనం కన్వర్ట్ చేసేసి దాని స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ ఈస్ డిస్ట్రాయిడ్ టోటల్లీ. అది అన్యాయం. అది ఇంకా శాస్త్ర ఆచార్య. ఈ శాస్త్రమును ఉపదేశం అనే మాట వచ్చింది. ఉపదేశము అంటే శాస్త్రం ఉపదేశం చేయాలి, ఆచార్యుడు ఉపదేశం చేయాలి. ఆచార్యుడు ఏం చేస్తాడు? శాస్త్రాన్ని పక్కన పెట్టేసి తనకు తోచిన కథ చెప్పుకుంటూ పోతాడు. దట్ ఈజ్ రాంగ్ అగైన్. ఇంకొకటి ఏం చేస్తాడు? ఆచార్యుడు దేవద్దండి చక్కగా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయని చదివేసి ఆ పుస్తకాలు చదివేసి ఆ పడికట్టు పదాలన్నింటినీ పట్టేసుకుని ఉపన్యాసాలు మొదలెడతాడు. అది కూడా అంత యోగ్యమైన పద్ధతి కాదు. ఏదో భగవాన్ రమణ మహర్షిలాగా జ్ఞానం పూర్వజన్మ ఫలం చేతం లభిస్తే ఆ సంగతి వేరు. సో శాస్త్ర ఆచార్య ఉపదేశం అనేప్పటికీ శాస్త్రము ఆచార్యము కలిసే ఉంటాయి. ఆచార్యుడు శాస్త్రాన్ని ఉపదేశించాడండి, మీరేం చేయాలి? ఆ శాస్త్రాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలా అక్కర్లేదా? శమదమాది సంస్కృతం మనః. ఎలాగ అనుభవంలోకి తెచ్చుకోవటము? శమము దమము. ఆది శబ్దం చేత ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అనేవి గ్రహింపబడతాయి. ఆ వరసది. శమము అంటే మనోనిగ్రహము, దమము అంటే ఇంద్రియ నిగ్రహము. మనోనిగ్రహం అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా? ఊరికే తీరి కూర్చుని పిచ్చి పిచ్చి కోరికల్ని కల్పించుకుని వాటి వెనకాల పడుతూ ఉండడము తగదు. తీరి కూర్చుని పిచ్చి పిచ్చి భయాల్ని కల్పించుకుని వాటితో కుస్తీ పడుతూ ఉండడము తగదు. ఇది శమం. మన జీవితాలు అలాగే గడుస్తాయి. మనం ఒకప్పుడు ఒక కామన వెంట పరిగెత్తుతూ ఉంటాం, మరి ఒకప్పుడు ఒక భయాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం. జనం ఏం చేస్తారో తెలుసునండి, అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు. ఎక్కువ ధనాన్ని సంపాదిస్తే వాడికి ఆ ధనంతో పాటుగా భయం కూడా నిర్మాణం. సపోజ్ మీరు ఒక పరిమితమైన స్థాయిలో ధనాన్ని సంపాదించారనుకోండి, అంటే అర్థం ఏంటి? మీరు గీతాధ్యయనము, ధర్మానుష్ఠానము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మీరు కోట్లు సంపాదించడం కుదరదు. ఏదో పరిమితంగా సంపాదించుకుని కాలక్షేపం చేయగలుగుతారు. ఇవన్నీ పక్కన పారేసి ఇంకా బిజినెస్ అని దాంట్లో దిగి ఇంకా అక్కడి నుంచి ఇంకా సర్వాన్ని కూడా దాని అందే సమర్పించి యూ లూజ్ ది సోల్ ఇన్ ఇట్ అండ్ ఫైనల్లీ మేక్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. మనిషి భయపడుతూ బిక్కుమంటూ ఉంటాడు. ధనము, అధికారము భయాన్ని నిండా చేస్తాయి. కాబట్టి మీరు కామనలని అలా పెంచుకుంటూ పోతుంటే భయాలు పెరుగుతూ పోతుంటాయి.
ఇప్పుడు సపోజ్ ఆటో చేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, భయం ఏముందండి? ఉదాహరణ సంచి వేసుకుంటారు, రోడ్డు మీద ఆటో చేసుకెళ్తారు. సపోజ్ సొంత కారు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, డ్రైవర్ చెప్పిన టైంకి వస్తాడో రాడో అనే భయం ఉంటుంది. ఏదో భయం, నేను ఏదో దృష్టార్థం చెప్పాను, భయం ఉంటుంది అంతే. సో ఈ విధంగా అంటే కారు పెట్టుకోవడం తప్పని నేను అంటలేదు, ఓకే చెప్తున్నా మీకు భయం అనేది ఎలా వస్తుందో చెప్తున్నా. ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటండి? ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి? భయమును, మనస్సులో ఉండే భయానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నము, అంతే కదా ఇన్సూరెన్స్ అంటే. ఇంక మరి భయం గురించి ఇంక వేరే చెప్పేదే ఉంది. మరి ఇన్ని భయాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ కామనలు భయములు అలాగ ఒకదాన్ని వన్ గ్రోస్ అప్ ఆన్ ది అదర్. మీరు కామనలు పెంచుకుంటే భయాలు పెరుగుతాయి, భయాలు పెరిగితే కామనలు పెరుగుతాయి, కామనలు భయములు. ఇగో ఈ విష సర్కిల్ నుంచి మనస్సుని క్లీనప్ చేసి పవిత్రంగా, స్వచ్ఛంగా, కామ్గా, సింపుల్గా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. శమము, దమము, బాహ్యేంద్రియ నిగ్రహం. దమం అంటే ఆహార నియమం ఉండాలి. మొన్న చర్చ ఒకటైంది, నేను ఆ చర్చలో కూర్చున్నానంటే అక్కడ కూర్చున్నా భిక్ష పెట్టి ముందు మరి అరగంట సేపు చర్చ చేస్తే మరి కూర్చుని ఉండగా ఏం చేస్తాం? అదేదో ఆ వెళ్ళిన వెంటనే భిక్ష పెట్టి దక్షిణ చేతిలో పెడితే మా దారిని మేము పోతాం. భిక్ష పెట్టడానికి ముందు ½ అన్ అవర్ గ్యాప్, టైం అంటే విలువ ఉంటేగా అసలు. సో వాట్ ఎవర్, ఏమిటి చర్చ ఏమిటంటే డయాబెటీస్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి అంటే ఒక ఆయన చెప్పారు, ఈ శ్లోకం ఒకటి ఉంది ఏమిటంటే గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూఫల సారభక్షణ. సో కపిత్థ జంబూఫలం అంటే జామకాయ, కపిత్థం అంటే నేరేడు పండు, జామకాయ అనుకున్నాను, ఓకే థ్యాంక్ యూ. సో కపిత్థం అంటే వెలక్కాయ. ఆయనకి గణపతికి వెలక్కాయలోను నేరేడు పళ్ళు చాలా ఇష్టము అని ఉంది. ఈయన అంటారు అది ఆయుర్వేద శాస్త్ర రహస్యం ఉంది దాంట్లోనూ, ఈ రెండు తింటే డయాబెటీస్ రాదు. కాబట్టి మనం డయాబెటీస్ పోగొట్టుకోవాలంటే ఈ రెండు జామ పళ్ళు, నేరేడు పళ్ళు, వెలగ పళ్ళు తింటూ ఉంటే డయాబెటీస్ రాదు అని ఒకళ్ళు చెప్పారు, ఒక మహాత్ముడు చెప్పారు. ఇంకో మహాత్ముడు అన్నారు, గుజరాత్లో సూరత్ దగ్గర ఒక క్రీపర్ ఒకటి ఉంది, దానికి ఆ క్రీపర్ పేరు మధునాశిని. అంచేత ఆ క్రీపర్కి ఆకులు, పళ్ళు, ఫలాలు తింటుంటే, ఆ పువ్వులు అవి తింటుంటే డయాబెటీస్ రాదు అని చెప్పారు. ఎందుకు రాదో తెలుసునా? దాని పేరు మధునాశిని కనుక. నామరూపాలు దానికి మధునాశిని వీడు పేరు పెట్టి అది తింటే డయాబెటీస్ రాదంటున్నా. అంటే కాదు, అది డయాబెటీస్ రాకుండా చేసి లక్షణం దాంట్లో ఉంది కనుక దానికి మధునాశిని పేరు పెట్టేమో ఉండవు, అలా అనాలి. పోలండి అలాగో అలా అన్నాడు, అదే ఆయన చెప్పాడు. ఈ రకంగా ఎవరికి తోచిన ఉపాయాలు వాళ్ళు చెప్పారు. నేను అన్నీ వింటూ అలాగే తపస్సు చేసుకుంటూ కూర్చున్నాను. నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏమిటండి అని. మీ అభిప్రాయం ఏమిటండి అని కాదు, అగో దొంగ వేషాలు వేయకు, ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావు, ఏమిటో చెప్పు నువ్వు అని అడిగారు. చెవులు నాకేం తెలియదండి, ఇలాగే వేషాలు వేగి చెప్పు అని పురవాయిస్తే చెప్పారు. రోజు 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి శుభ్రంగా ఆహార నియమం పాటిస్తూ కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ తగ్గించి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తెలుసుకుని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలని అవాయిడ్ చేస్తూ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ ఉంటే డయాబెటీస్ మీ జీవించి ఉన్నంతకాలం మీ దరిదాపులకు రాదు అని చెప్పాను. ఈ లోపల భోజనానికి లేవండి అన్నారు, లేచం భోజనాలు. అది సంగతి. దీని పేరే దామాము అంటారు. శుభ్రంగా నియమం అనేది లేకుండా ఇష్టం వచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం వచ్చినంత తినేస్తూ తర్వాత కపిత్తం తగ్గిస్తుందా లేకపోతే మధునాశిని తగ్గిస్తుందా అని వెంటపడతాడు. సరే, జెనెటిక్గా వచ్చిన దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చిన డయాబెటీస్ మనం ఎలా చేయాల్సి ఉంటుందంటే ఒక సింపుల్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు ఒక ఐటమ్ ఉన్నది, నేను మొన్న మీకు చెప్పాను, ఇంత గులాబ్ జామున్, ఇంత యాపిల్. ఈ గులాబ్ జామున్ తినడం మానేసి ఆ యాపిల్ తినడం. ఎందుకంటే ఈ గులాబ్ జామున్లో షుగర్ తప్ప ఇంకేమీ లేదు. ఆ యాపిల్లో షుగరు, అంత షుగరు ఉంది, దాంట్లో తక్కువ ఏమీ లేదు, బికాజ్ సైజు పెద్దది కదా, అంత షుగరు ఉంది. బట్ ఫైబర్ ఉంది, ఇంకా ఎవేవో ఉన్నాయి. ఆ షుగరు డిస్పర్స్ అయిపోయి ఉంది. ఈ యాపిల్ అంతా జీర్ణమైతే కానీ ఆ షుగరు శరీరంలోకి, రక్తానికి అందదు.
యాపిల్ అంతా జీర్ణం అవ్వాలంటే ఆ ఫైబర్ మొత్తం అంతా. సో 4 hours పడుతుంది ఆ షుగర్ అందేపటికి. ఈ గులాబ్ జామున్ ½ an hourలో మొత్తం అంతా వెళ్ళి బ్లడ్లోనే కూర్చుంటుంది, వెళ్ళి మొత్తం షుగర్ అంతా వెళ్ళి ఇమీడియట్గా అబ్జార్బ్ అయిపోతుంది షుగర్. కాబట్టి ఇంజన్ కార్ ఇంజన్ 250 మైళ్ళు నడిపిన లెవెల్లో కిడ్నీ పనిచేయాల్సి ఉంటుంది ఆ ఇన్సులిన్కి సంబంధించినవి. కాబట్టి ఈ సత్యం తెలుసుకుని గులాబ్ జామున్ పక్కన పెట్టేయడం, యాపిల్ తినడం, ఈ పని ఇలాగా జాగ్రత్తగా భోజనం పద్ధతిగా చేస్తూ రోజు 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే, కొంచెం ప్రాణాయామం ధ్యానం కూడా మొదలెట్టారనుకోండి, మీకు ఈ ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చే డయాబెటీస్ మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించదు. ఇంకా జెనెటిక్ ఏమైనా ఉంటే దట్ హ్యాస్ టు బి కేర్ఫుల్ హ్యాండిల్ అండ్ యూ కెన్ ప్రాబ్లమ్ చాలా మటుకి సాల్వ్ అయిపోతుంది ఇది. కాబట్టి జనాలు ఓవర్ ఈటింగ్ తగ్గించకూడదు. కపిత్తం కావాలా, జంబు కావాలా, అదిగో గణాధిపతి తిన్నట్ట డయాబెటీస్ కోసమే తిన్నట్టు, దాంట్లో మళ్ళీ విజ్ఞానం, ఆయుర్వేద విజ్ఞానం, పురాణ విజ్ఞానం, అన్ని విజ్ఞానాలు దాంట్లో ఉన్నాయి. ఇదంతా కాదు. దమము, ఇంద్రియ నిగ్రహము, శమ దమ, ఆదిశబ్దం చేత శ్రద్ధ, తితిక్ష. తితిక్ష అంటే చూసాం కదండి మనం, మాత్రా స్పర్శాస్తకం ఉంటే ఇవన్నీ ఆదిశబ్దం చేత వస్తాయి. ఈ విధంగా మీరు శాస్త్ర ఆచార్య ఉపదేశాన్ని స్వీకరించుకుంటూ ఈ లక్షణాలన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే సంస్కృతం మనః, మీ మనస్సులో ఉండే రజోగుణ తమోగుణ మాలిన్యాలన్నీ అవతలకు పోతాయి. మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది, ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనస్సులో ఆత్మ అకర్త అని అంటే అవును అనిపిస్తుంది. తలకాయ ఊపుతారు, అవును కరెక్టే, మనం చేసేది కాదండి, అన్నీ అలా ఈశ్వరుని యొక్క కృపచేత ప్రకృతి క్రమంగా నడుస్తూ ఉంటాయి, ఊరికే మనం చేసేమని అనిపిస్తుంది తప్పిస్తే నిజంగా అది కాదు, మీరు ఆలోచించి చూడండి అని నేను అన్నాను అనుకోండి, కరెక్టే, స్వామీజీ మాట్లాడేది రీజనబుల్గానే ఉంది అని అనిపిస్తుంది. అలా అనిపించిందంటే మీ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉందని అర్థం. కాబట్టి అటువంటి మనస్సు ఆత్మదర్శనే కారణం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటంలో సాధనమవుతుంది. అది సంగతి. కాబట్టి కరణ అగోచరత్వ, ఇంద్రియ గోచరము కాదు, మనస్సుకి గోచరం కాదు, కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానమే లేదని అన్నాడే, ఆ మాట తప్పు. నువ్వు మనస్సుని అడ్రస్ చేయాలి కానీ జ్ఞానమే లేదని అనడం అది తప్పు. తర్వాత తథాచ తదధిగమాయా అనుమానే ఆగమే చ సతీ జ్ఞానం నోపపద్యతే ఇది సాహసమేతత్. కాబట్టి తథాచ అంటే కాబట్టి, దేర్ఫోర్ తథాచ అంటే అలాంటి అర్థం ఉంది. తదధిగమాయ, తత్ అంటే ఆత్మదర్శనము అంటే జ్ఞానము. ఆత్మదర్శనం అంటే ఆత్మ వచ్చి చమక్ చమక్ కనపడుతుందని కాదు, జ్ఞానం అని అర్థం. దర్శనం అంటే జ్ఞానము. ఆ ఆత్మజ్ఞానము కొరకై ఆగమే సతి, మీకు సతి సప్తమం అని చెప్పాను. సప్తమి విభక్తి ఉంటే 2 సప్తములు, సతి సప్తమి. సో ఆగమే సతి, ఆగమము ఉన్నది. ఆగమము అంటే శాస్త్రము. కాబట్టి ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి శాస్త్రం ఉన్నది. అనుమానేచ సతి, అనుమానం అంటే యుక్తి. ఇప్పుడు ఏమంటే శాస్త్రం చెప్పింది కాబట్టి మీరు ఇలా ముక్కు మూసుకుని చేప మందు మింగినట్టుగా మింగమని కాదుగా అభిప్రాయం. ముక్కు మూసుకుని తాగేయమంటారు, మిరియాల కషాయం తాగమన్నప్పుడు ముక్కు మూసుకుని తాగే, కళ్ళు మూసుకుని తాగేయమంటారు. అలా చేసేయమని, అలాగే శాస్త్రం ఆత్మ అకర్తం చెప్పింది కాబట్టి అలా స్వాలో చేసేయమని అభిప్రాయం కాదు. అనుమానేచ సతి, మీకు యుక్తి, అనుమానం అంటే యుక్తి. మీరు బుద్ధిని ఉపయోగించి ఆలోచించుకునే సామర్థ్యం మీకు ఉంది కదా, అది కూడా ఉంది, దాన్ని కూడా వినియోగం చేసుకోవాలి. శాస్త్రం యొక్క జ్ఞానాన్ని, శాస్త్రము యొక్క ఉపదేశాన్ని చక్కగా ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తే జ్ఞానం పుడుతుంది. జ్ఞానం నా ఉపపద్యతే ఇది సాహసమేతత్. ఆత్మ అకర్త అనే జ్ఞానము కలుగదు, ఎవరికీ కూడా కలుగదు అనేటువంటి మాట ఏదైతే మీమాంస వచనము కలదో, ఇది దుస్సాహసమే, దుస్సాహసం తప్ప మరొకటేమీ కాదు అని అంటున్నాను. నేను ఓసారి మండపేట అని ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామానికి వెళ్ళా. వెళ్తే అక్కడ ఏదో సత్సంగం అయితే ఒక ఆయన లేచి, ఏమండి శంకరాచార్యులు ఆత్మజ్ఞానం అనే పేరుతోటి మాయావాదం పెట్టేసి, మాయనేసి, జగత్తు మాయనేసి అంతా చేసేసి ఇదంతా కూడా పాడు చేసి పెట్టాడు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని. అంటే ఒక ద్వైతవాది అయి ఉంటాడు, ఆయన సంస్కారాన్ని బట్టి ఏదో ద్వైతవాదో లేకపోతే ఏదో మొత్తానికి. అంటే నేను చెప్పాను, చూడండి మీరు ఏమీ చదువుకోకుండా, అలా శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా
శంకరులు విషయాన్ని పాడు చేశారు అనుట ఇది చాలా దుస్సాహసమైన విషయం సుమా అనింది. అంత మాట ఆయన అనాలక్కర్లేదా అని అలా సందేహించి ఇంకెందుకనో వచ్చేసింది నన్ను నోటంపట. చాలా దుస్సాహసం మీరు అలా అనడం. అందులో ఎవరైనా మహాత్ములు సన్యాసులు వస్తే వాళ్ళని ఏదైనా సత్కారం చేయాలి, లేదా దండం పెట్టాలి, అయితే నోరు మూసుకుంటుకోవాలి. కానీ శంకరాచార్యులు చెడగొట్టేశారని అలా చెప్తే మేము శంకరుల్ని ఫాలో అయ్యేవాళ్ళం, మేము వాషుడు వీడు. కాబట్టి అది దుస్సాహసము అని నేను అన్నా. సో సాహసం ఏతత్ ఆత్మజ్ఞానం అనేది, ఆత్మకర్త అనే జ్ఞానమే పుట్టదు అనే మాట ఉన్నదే, ఇది సాహసం. ఇది సాహసం అంటే తగని దూకుడుతనము. అలాంటి దూకుడుతనము ఉండడానికి వీళ్ళు దుందుడుకు చర్యలు అంటారే, అటువంటి దుందుడుకు మాటలు తమరు మాట్లాడడం తగదు అని అభిప్రాయం. సాహసమే తదు. తర్వాత జ్ఞానంచ ఉత్పద్యమాన్ తద్విపజ్ఞానం అవశ్యం బాధతే ఇత్యభ్యుపగంతవ్యం. అంటే రూములో చీకటిగా ఉందండి, గదిలో చీకటిగా ఉంది, మీరు స్విచ్ వేశారు, చీకటి పోలేదు అంటే ఏమంటే స్విచ్ వేశారు, బల్బు వెలిగిందా? స్విచ్ వేసాము, బల్బు వెలిగింది, చీకటి పోలేదు. అది ఎలాగండి? బల్బు వెలిగింది, చీకటి పోలేదంటే అది ఎలా? ఎందుకంటే ఆ రకమైనటువంటి ఒకానొక పరిస్థితి ఉంది. కొంతమంది ఏమంటారంటే ఆత్మ అకర్త, ఆత్మ యందు జన్మ ఆది వికారములు లేవు, ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, ఆత్మ యందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని మీరు చెప్పారండి. మాకు తెలిసింది, అయినా మేము పుట్టినట్టుగానే అనుకుంటున్నాము, మరణానికి భయపడుతూ ఉన్నాము, కర్తృత్వ భోక్తృత్వాలు మాలో ఉన్నాయి, జ్ఞానం అయితే కలిగింది కానీ ఏమీ ఉపయోగం లేదు అని ఒక వాదం. ఇది ఒక సమస్య. అంటే శంకర్లు దీన్ని ఒప్పుకోరు, ఏదంటే యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే మీరు స్విచ్ వేశారు, బల్బు వెలిగింది, కానీ చీకటి పోలేదు అంటే ఏమైనా అర్థం ఉందా దానికి? అలాంటిది ఒప్పుకోం మేము, అలాంటి వాదాన్ని ఒప్పుకోం. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే శాస్త్రోపదేశం చేసినా ఆచార్యుడు జ్ఞానం పుట్టదు, కాబట్టి జ్ఞానం పుట్టేది జ్ఞానం కాదు, ఇది పుట్టి జ్ఞానం అయితే పుట్టద్దా? మరి ఇప్పుడు పోయే చీకటి అయితే మరి దీపం వెలిగేప్పటికి పోవాలి కదా, దీపం వెలిగినా పోలేదంటే ఇంక అది పోయే చీకటి కాదు అని అది వాదం. నో, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఉత్పద్యమానం జ్ఞానం, జ్ఞానం పుట్టింది, తద్విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే. జ్ఞానం పుట్టడం అంటే ఏమిటండి? జ్ఞానం పుట్టడం అంటే అజ్ఞానము తొలగిపోవుటయే. అజ్ఞానం ఉంది అంటే అర్థం ఏంటండి? జ్ఞానం లేదు అనే. ఈ పరస్పర విరుద్ధములైనవి కలిసి ఉండవు. పరస్పర, ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ, నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంటుంది, ఆ రెండు కలిసిపోయి ఒక చోటకు వచ్చాయంటే ఇంక ఛార్జ్ ఉండదు, అక్కడ కొలాప్స్ అయిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. కాబట్టి జ్ఞానము పుట్టింది అంటే అవశ్యం త్రోసిపుచ్చటం, నెగెట్ చెందుతుంది. అజ్ఞానం ఉంది అంటే ఇంకా జ్ఞానం పుట్టలేదు. కాబట్టి నువ్వు మేము విన్నా, మేము తెలుసుకున్నా, ఇంకా అజ్ఞానం అలాగే మిగిలి ఉంది కనుక ఈ జ్ఞానం పుట్టేది కాదు అని చెప్పటానికి తగదు. అంటే మరి ఏమిటి ఇప్పుడు ఈ పరిస్థితి? ఇది ఒక అనుభవం ఉంది కదా, కొన్ని మీమాంసకుల యొక్క వాదానికేం. కానీ ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వము లేదు అని శాస్త్రం చెప్పిందండి, నేను పాఠం చెప్పాను, మీరు విన్నారు. మీరు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తోంది? మీ నిజ జీవితంలో ఎలా ఉంది పరిస్థితి? ఆత్మయందు కర్తృత్వం భాషిస్తోందా లేదా? భాషిస్తోంది. అంటే ఏమైంది? అక్కడికి పాఠం చెప్పినప్పుడు జ్ఞానం పుట్టింది, నిజ జీవితంలో అజ్ఞానం కూడా ఉంది. కాబట్టి మేము చక్కగా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ కూడా భద్రం చేసుకుంటూనే ఉన్నాగా. అంటే మీరు యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. ఏమిటో మిస్టేక్ ఏమిటో తెలుసునా? జ్ఞానం పుట్టలేదు అని అర్థం అండి. అదేమిటండి జ్ఞానం పుట్టకపోవడం ఏంటంటే? మేము క్లాసుకు వచ్చాము, మాకు తెలుసు ఆత్మకర్త అని శ్రీకృష్ణుడు చెప్పాడు, మీరు చెప్పారు, ఇంత పొడుగు భాష్యాలు అవి చదివాం, జ్ఞానం పుట్టకపోవడం ఏంటి? మాకు తెలుసు కదా అంటే నువ్వు భ్రమపడ్డావు తెలుసునని. నీకు జ్ఞానం కలగలేదు. ఎందుకు కలగలేదు? ఎందుకంటే మరి జ్ఞానం ఉత్పద్యమానం తద్విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే. జ్ఞానం అంటూ పుట్టిందంటే జ్ఞాన విరుద్ధమైనటువంటి అజ్ఞానాన్ని తప్పనిసరిగా నివారణ చేసే పుడుతుంది, లేకపోతే ఇంకా పుట్టడం ఏమిటి అని మీరు అన్నప్పుడు మరి మా పరిస్థితి ఏమిటి? మా డైలమాకి మీరు సమాధానం చెప్పండి. అంటే చూడండి, జ్ఞానం పుట్టలేదని మీరు లిప్ సర్వీస్ పే చేస్తున్నారే కానీ జ్ఞానం పుట్టడం మీకు అభీష్టం కాదు.
యూ డోంట్ వాంట్ ది నాలెడ్జ్ టు హ్యాపెన్. ఎందుకంటే మనిషి తన అల్పత్వాన్ని తన అజ్ఞానాన్ని పరిరక్షించుకుంటూ ఉంటాడు, దాన్ని విదిలిపెట్టడు. హీ డజంట్ వాంట్ ది నాలెడ్జ్, హీ వాంట్స్ టు హోల్డ్ ఆన్ టు హిజ్ పెట్టినెస్ అండ్ హిజ్ ఇగ్నరెన్స్. ఎందుకంటే మనిషికి ఆ పెట్టినెస్ మీద, ఆ ఇగ్నరెన్స్ మీద ఒక రకమైన ప్రేమ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒకతను ఏదైనా పోగొట్టుకుని దుఃఖిస్తూ ఉన్నాడు అనుకోండి, హఠాత్తుగా అతని ముందు దేవుడు ప్రత్యక్షమై నువ్వు పోగొట్టుకున్నది నీకు ఇచ్చేసి నీకు దుఃఖం లేకుండా చేసేస్తాను అంటే వెంటనే దుఃఖించడం మానేస్తావా అంటే గమ్ముని మానేస్తానని చెప్పలేడు. ఎందుకంటే దుఃఖించి 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 ఆ దుఃఖానికి కొంచెం అలవాటు పడతాడు. కొంచెం కంప్లైంట్ చేయడానికి, కొంచెం దుఃఖించడానికి, కొంచెం ఏడుపు మొహం పెట్టడానికి అలవాటు పడి ఉన్నవాడు గమ్మున అవన్నీ మానేమంటే మానేయలేడు. ఇది హ్యూమన్ సైకాలజీ ఆ విధంగా ఉంటుంది. ఈ పనంతా నేనే చేశానని వీడు అనుకుంటూ ఉంటాడు, ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తున్నానని, లేకపోతే సమాజాన్ని నేనే నడిపిస్తున్నానని, ఈ గొప్ప కార్యాలన్నింటినీ నేనే చేస్తున్నానని. ఈ నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ ధారణలో బ్రతికి 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 అది నరాలా పట్టేసి ఉంటుంది. వెంటనే శాస్త్రం వచ్చి ఆత్మ అకర్త అంటే, ఆత్మ ఎవరండి అంటే మేనత్త కొడుక మేనమావ కొడుక అంటే అది కాదు ఇది కాదు, నువ్వే ఆత్మ అంటే వాట్ యు మీన్? నేను అకర్తను. ఎస్, నువ్వు అకర్తవే అంటే ఆ జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ఈ కర్తృత్వ భావన గట్టిగా పట్టేసి ఉండడం మూలంగా అది ఒక అడ్డుగోడలా నిలిచిపోతుంది. కాబట్టి జ్ఞానం కలగలేదన్నమాట. కాబట్టి జ్ఞానమంటూ పుట్టినట్లయితే తప్పనిసరిగా అజ్ఞానము తొలగిపోతుంది. నీకింకా కలగలేదని నువ్వు తెలుసుకుని దానికి ఉండే ఆటంకాలు ఏవో పరిశీలించుకుని దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఇలాంటి జ్ఞానము ఎవరికీ పుట్టదు. ఆత్మ అకర్త అనే జ్ఞానము ఎవరికీ పుట్టదు అనే మాట చాలా తప్పు. ఇలాంటి సమాచారం మీకు సమాజంలో అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ష్రాడింజర్ అని ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఉపనిషత్తులు అవి అంటే చాలా ప్రీతి, బాగా చదువుకున్నాడు ఉపనిషత్తులు అవి. ఫ్రెంచ్ సైంటిస్ట్. ఆయన వివేషన్ అనే ఒక థీసిస్ రాసి పంపించాడు, యూనివర్సిటీలో సబ్మిట్ చేశాడు ప్యారిస్లో. 50 పేజీల థీసిస్, పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఒక 2 ఎగ్జామినర్స్కి పంపించారు. దాంట్లో ఒక ఎగ్జామినరు ఇదేమీ సందర్భంగా లేదని వెనక్కి తోసేసాడు. ఇంకో ఎగ్జామినర్ పాజిటివ్గా రాశాడు, దీనికి పిహెచ్డి ఇవ్వచ్చు. అప్పుడు వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకేం తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే ఒకడు పాజిటివ్ ఒకటి నెగిటివ్ రాశాడు కనుక దీన్ని ఏం చేయాలి, థర్డ్ ఎగ్జామినర్కి రిఫర్ చేయండి అన్నారు. అలా చేస్తారు. 2 నెగిటివ్ రాస్తే రిజెక్ట్ చేసి ఉండేవారు. థర్డ్ ఎగ్జామినర్ ఎవడు అంటే అప్పట్లో ఐన్స్టైన్ కొంచెం ఫేమస్ అయ్యారు, అప్పుడప్పుడే ఫేమస్ అవుతాను. ఆయన చదివి ఆయన ఏమని రాశాడంటే, దిస్ ఈజ్ సంథింగ్ వెరీ రెవల్యూషనరీ. పిహెచ్డి యూ గివ్ హిమ్ ఇమీడియట్లీ, దట్ ఈస్ నో మోర్ ఎన్ ఇష్యూ. వాట్ హీ సేస్ మొత్తం ఫిజిక్స్ సైంటిస్టులు అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. ఇదేదో నోబెల్ ప్రైజ్ ఇవ్వదగ్గ మాటలా ఉంది తప్పిస్తే సామాన్యమైన మాట కాదు. చాలా రెవల్యూషనరీగా ఉంది. వెరీ ఎక్స్ట్రీమ్లీ కాంట్రవర్షియల్, ఎక్స్ట్రీమ్లీ ఐకోనోక్లాస్టిక్, పాత్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ ఎ ఫైండింగ్ ఇట్ ఈస్. పిహెచ్డి మీరు వెంటనే ఆయనకి ఇచ్చేసేయండి. కానీ మిగతా సైంటిస్టులందరూ కూడా ఇతను చెప్పవలసిన మాట రాసిచ్చారు. ఈ మాట 1920లోనో ఎప్పుడో రాశాడు ఆయన పిహెచ్డి ఇచ్చారు. 1935లోనో ఎప్పుడో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయన. అదే డిస్కవరీ. ఈ పదార్థాలకి వేవ్ నేచర్, మ్యాటర్స్ వేవ్ ఎనర్జీని ఈక్వివాలెన్స్ అనే ప్రిన్సిపల్ ఒకటి ఉండవే కదా, దానికి వేవ్ నేచర్ ఉందంటాడు. సో ఈ విధంగా ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ని అంగీకరించటానికి మనసు ఒప్పదు. ఎందుకంటే ఏదో కన్వెన్షనల్గా ఏవో కొన్ని భావజాలానికి అలవాటు పడి ఉంటాము, దాన్ని బ్రేక్ చేసేయటానికి మనసు ఒప్పదు. అంచేతను ఆ జ్ఞానం పుట్టదు. అలాగే మనం కూడా జీవితంలో నేను కర్తని భోక్తని, ఏదో ఈ పని చేసుకుని ఈ ఫలాన్ని పొందాను, ఇంతకంటే ఈ పెద్ద పని చేస్తే ఆ ఫలాన్ని పొందుతాను, ఈ పుణ్యం చేసుకుంటే స్వర్గాన్ని పొందుతాను, యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోదయ అని గౌడపాదకారికులు అంటాడు. వీడికి హేతు ఫల ఆవేశం ఉందన్నారు. ఆవేశం అంటే ఇన్ఫాచ్యువేషన్ అనేది అంటారు చూడండి, బాగా వంట పట్టేసి ఉంది, భూతావేశం దెయ్యం పట్టిందంటారు చూడండి. అలాగే హేతుఫలాలు వీడిని పట్టేసి ఉన్నాయి. హేతువు ఫలం, నేను కర్తను, నాకు ఈ ఫలం వస్తుంది అని ఈ కర్తృత్వ భోక్తృత్వ ఆవేశంలో వీడు ఉన్నంతకాలము వీడు
కర్తృత్వ భోక్తృత్వ రూపమైన సంసారాన్ని నిర్మాణం చేస్తాడే కానీ హేతుఫలోదయ, అంతేగాని హేతుఫలములకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం వీడి వల్ల అవదు అని అంటారు. కాబట్టి జాగ్రత్తగా తన స్వరూపాన్ని పరిశీలించుకుని ఆత్మయందు అకర్తృత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి దానికి ఆటంకంగా ఉండేటువంటి భావజాలాన్ని తిరస్కరించుకుంటూ పోతే వాడు జ్ఞానాన్ని పొందుతాడు. కానీ ఊరికి ముందే ఈ జ్ఞానం పుట్టే జ్ఞానం కాదు ఇది అని నిరాకరించటము తగదు. తరువాత తత్ అజ్ఞానం దర్శితం హంతా అహం హతః అస్మి ఇది. సరే, అయితే ఆ జ్ఞానం ఆత్మ అకర్త అవికారి అవినాశి అని మీరు చెప్పిన అజాయతే మ్రియతేవా, ఈ జ్ఞానము నశింపజేసే అజ్ఞానం ఏమిటో చెప్పండి. అసలు ఆ అజ్ఞానం ఏమిటో చూద్దాం. అది పోవాలన్నారు కదా, ఇది మాలో ఉందో పోయిందో మేము చూసుకోవాలంటే అజ్ఞానం ఏమిటో చెప్తే ఉందో లేదో చూసుకుంటాం కదా, అది ఏమిటో చెప్పండి అంటే ఓకే. తచ్చ అజ్ఞానం దర్శితం, కొత్తగా చెప్పడం ఏమిటి, ఇంతకుముందు చెప్పిందే అజ్ఞానం ఇలా ఉంటుంది అని చెప్పడం అయింది. ఏమిటా అజ్ఞానం? ఉభౌతౌ నవిజానీత నాయం హంతి నహన్యతే. శ్రీకృష్ణుని వచనాల్లోనే చెప్తారు, అంతకంటే యాడ్ చేయలేదు. శ్రీకృష్ణుడు అజ్ఞానాన్ని చూపించాడు. ఇగో ఇదిరా బాబు అజ్ఞానం అని చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా అజ్ఞానులే. ఉభౌతౌ నవిజాని, ఇద్దరు అజ్ఞానులే. నేను కర్మని చేయుచున్నాను అనుకున్నవాడు అజ్ఞానే. నా మీద కర్మ చేయబడినది అంటే కర్మఫలాన్ని నేను పొందాను. నా మీద కర్మ చేయబడ్డం అంటే ఏంటండి? కర్మఫలాన్ని నేను పొందాను అని. నేను కొట్టాను అంటే కొట్టడం అనే కర్మలో కర్తను నేనైనాను. వాడు నన్ను కొట్టాడు అంటే ఇప్పుడు ఏమిటి? కొట్టుట అనే క్రియలో నేను కర్మనైనా. కాబట్టి నేను కొట్టాను అన్నవాడు అజ్ఞానే, నేను కొట్టబడ్డాను అన్నవాడు అజ్ఞాని. అహం హంత అన్నవాడు అజ్ఞానే, అహం హతః అస్మి అన్నవాడు అజ్ఞాని. అది సత్యం. ఇది అజ్ఞానం. ఇది అజ్ఞానంలో అనిపిస్తుందా జ్ఞానంలో అనిపిస్తుందా మీకు? ఇది జ్ఞానంలో అనిపించింది అనుకోండి సపోజ్. ఎందుకంటే కరెక్ట్ రివర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు, సూర్యునకు ఉదయాస్తమయములు లేవు. ఇది పరిస్థితి. పంచాంగకర్త దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏమంటే దీంట్లో జ్ఞానం ఏదో అజ్ఞానం ఏదో చెప్పమని అడిగారు. ఈ రెండు వాక్యాలు ఎదుర్కొండా పెట్టి ఆయన ఏం చెప్తాడంటే, సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు, లిస్టు నా దగ్గర ఉంది, కాబట్టి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు అనేది అజ్ఞానం, ఫలానప్పుడు ఉదయించి ఫలానప్పుడు అస్తమించాడు అన్నది జ్ఞానం అని చెప్తాడు ఆయన. అలాగే చెప్తాడు కదా. అలా చెప్పారు, నేను అడిగాను, నేను అనుభవంతో చెప్తున్నాను. ఆయన అలాగే చెప్తాడు. నేను అన్నాను సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవండి అని మాట వరుసగా అన్నాను, ఏదో ఉపన్యాసం చెప్తావు. ఏమిటండి ఈయన సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవంటాడు, మరి ఈ పంచాంగం ఏమిటి, ఈ క్యాలెండర్లు ఏమిటి, ఇదంతా ఏమిటండి అని అన్నాడు. అంటే నేను మహాత్మా మీరు నేను దాసోహం, మీరు ఇంకా దాని గురించి చింత చేయొద్దని చెప్పాను. కాబట్టి ఆయన దృష్టిలో సూర్యుడుకు ఉదయాస్తమయాలు లేవు అజ్ఞానము. సూర్యుడు ఉదయించి అస్తమించడం, ఉదయించడం 5:49, అస్తమించడం 6:14, ఇది జ్ఞానం. ఇప్పుడు యాస్ట్రానమీ కొద్దిగా చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, సూర్యునికి ఉదయాస్తమయములు లేవు జ్ఞానము, సూర్యుడు ఉదయించి అస్తమించును అజ్ఞానం. మీరు మీ కర్మ మీరు చేసుకోండి, అది వేరే సంగతి. సూర్యుడికి ఉదయించి అస్తమించును ఉన్నది మాత్రం అజ్ఞానం. ఎంత తేడా చూడండి లోక దృష్టికి శాస్త్ర దృష్టికి. అలాగే ఫలానా వాడు కొట్టాడు, నేను కొట్టబడ్డాను, ఇది జ్ఞానం. ఆత్మయందు కర్త, ఆత్మ కర్త కాదు, భోక్త కాదు, ఇది అజ్ఞానం. ఇది లోక దృష్టి. ఇప్పుడు ఒకడు ఇంకొకటి కొట్టాడండి, అదిగో వాడు నన్ను కొట్టాడు అని వీడు గెంతులు వేస్తున్నాడు, మళ్ళీ కొడతాను అని వీడు గెంతులు వేస్తున్నాడు. ఇది పరిస్థితి. అక్కడికి ఓ మహాత్ముడు వెళ్ళాడు, ఆయన అడిగారు ఏమిటండి ఇదని. వీడు కొట్టింది లేదు, వాడు కొట్టబడ్డది లేదు అని ఈయన అన్నాడు. న్యాయవంతి రాలితే అదే పరిస్థితి. శ్రీకృష్ణుడు అలాగే మాట్లాడుతున్నాడు, యుద్ధరంగంలో నిలబడి మరీ మాట్లాడుతున్నాడు, గుండెలు తీసిన బంటు. సో కాబట్టి దీంట్లో జ్ఞానము అజ్ఞానము ఏది మీరే కేటగిరీ వేసుకోండి అంతే. కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే, నేను కొట్టాను అని ఎవడనుకుంటాడో
నేను కొట్టబడ్డాను అని ఎవడనుకుంటాడో వీళ్ళిద్దరూ అజ్ఞానులే. అజ్ఞానం అలాగే ఉంటుంది. ఉభౌతౌ న విజానీతః ఇత్యత్ర చ ఆత్మనః హననక్రియాయాః కర్తృత్వం కర్మత్వం హేతుకర్తృత్వం చ అజ్ఞానకృతం దర్శితం. ఏమిటి అజ్ఞానం ఎలా ఉంటుందని అడుగుతున్నారేమండి? చెప్పారుగా అజ్ఞానం ఎలా ఉంటుందో చూపించారుగా ఇంతకుముందు. అజ్ఞాతం దర్శితం, అజ్ఞానం వల్ల వచ్చే భావజాలము ఎలా ఉంటుందో చూపించారు. ఉభౌతౌన విజానీత అనే శ్లోకం చూడలేదా మీరు? ఆ శ్లోకం చూసుకోండి, అక్కడ చూపించారు అని అంటున్నారు ఆయన. ఎలాగే ఏమిటి అజ్ఞానం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక క్రియ తీసుకోండి. ఇక్కడ హనన క్రియ, ఈ సందర్భంలో మీరు ఏ క్రియ అయినా తీసుకోండి. ఆ క్రియలో మనం సాధారణంగా ఒక కర్తని, కర్మని, హేతుకర్తని మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ క్రియ చేసిన వాడను నేను అంటే, ఇప్పుడు ఆత్మ, నేనంటే ఆత్మ అండి. అంటే ఇప్పుడు ఆత్మ యందు కర్తృత్వాన్ని స్వీకరించటం అయింది కదా. అది అజ్ఞానం వల్లనే వచ్చింది, అజ్ఞానకృతం కర్తృత్వం. ఆ క్రియను చేయించిన వాడను నేను, హేతుకర్తృత్వం అని ఇంకొకడు అన్నాడు. అక్కడ కూడా ఆత్మస్వరూపమునందు హేతుకర్తృత్వాన్ని వాడు భావన చేశాడు. అది కూడా అజ్ఞానకృతం హేతుకర్తృత్వం. ఆ క్రియ నా మీద చేయబడింది, ఆ క్రియ యొక్క ఫలం వచ్చి నా నెత్తిన పడింది అని ఇంకొకడు అంటున్నాడు. వాడు ఆ క్రియలో ఆత్మ కర్మాన్ని స్వీకరిస్తున్నాడు. ఆత్మనః కర్మత్వం, ఇది కూడా అజ్ఞానకృతం. అది సంగతి. అంటే ఏమిటి? ఒకడు చేశాడు, ఇంకొకడు చేయించాడు, మూడోవాడు చేయబడ్డాడు. ఈ ముగ్గురు కూడా ఆత్మస్వరూప పరిజ్ఞానం లేకుండా కేవలము దేహేంద్రియ సంఘాతమునందే ఆత్మభావం కలిగి అవివేకంతో, అజ్ఞానంతో ఉన్నప్పుడు వీడు చేసిన వాడుగా భావిస్తాడు, వాడు నేను చేయించానని భావిస్తాడు, వీడు నేను చేయబడ్డాను అని భావిస్తాడు. ఈ మూడు భావనలు కూడా అజ్ఞాన కల్పితము. ఈ సంగతి తెలిసినటువంటి మహాత్ముని యందు ఏ రకమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వ భావనయే ఉండదు. ఇట్ ఈజ్ ఆల్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్, నథింగ్ మోర్ దాన్ దాట్. సో ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ను కొట్టాడు, అయితే విలన్ హీరోను కొట్టాడు. అక్కడ కొట్టిందెవరు, కొట్టబడ్డదెవరు? నాయం హంతి నహన్య. ఎందుకంటే ఇప్పుడు వీడు వీడిని కొట్టాడు అన్నారనుకోండి, కొట్టడము అనే క్రియకి మూలంలో ఉండేది ప్రాణశక్తి. కొట్టబడ్డాడంటే, కొట్టబడ్డాడు, దెబ్బ తగిలింది అంటే మళ్ళీ ప్రాణశక్తి ఉండాలి, అయితే దెబ్బ ఏం తగులుతుంది? ఇప్పుడు ఇక్కడ వీడు కొట్టాడు అంటే వాడిలో ప్రాణశక్తియే కదా కొట్టింది, కొట్టబడ్డది అంటే ప్రాణశక్తియే కదా కొట్టబడ్డది. ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఒక్కటే అయినప్పుడు, ఇద్దరి దేహాల్లో ఉండే ప్రాణశక్తి ఒక్కటే అనుకోండి, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టించారు? ఒక తరంగం ఇంకో తరంగంతో ఢీకొంది అని మీరు తరంగాలు వేరు, ఈ తరంగం వేరు, ఆ తరంగం వేరు, వీటి రెండూ కూడా సముద్రం కంటే భిన్నంగా ఉన్నాయి అని ముందు ఒక ప్రెమిస్ ఫిక్స్ చేసుకున్నాక అప్పుడు ఈ తరంగం ఆ తరంగమును ఢీకొన్నది అని చెప్పాల్సి ఉంటుంది. సపోజ్ తరంగాలు అనేవి ఏమీ లేదు, ఉన్నదంతా జలమే అని మీరు నిర్ధారణ చేసుకుంటే ఎవళ్ళని ఢీకొన్నారు, ఎవళ్ళని కొట్టారు? నాయం హంతిన హన్యతే. కాబట్టి అజ్ఞానం అనేది ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వ భావన చేయుట రూపంగా ఉంటుంది. ఆత్మ కర్తృత్వ భోక్తృత్వములకు అతీతముగా కేవలము సాక్షి రూపంగా ఉంటుంది అన్నది జ్ఞానము. ఈ జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానం ఉంది అంటే ఇంకా ఈ జ్ఞానం కలగలేదు. శాస్త్రం ఉంది, పవిత్రమైన అంతఃకరణ గల వాళ్ళకి జ్ఞానం కలుగుతోంది. ఇటువంటి స్థితిలో మేము కర్మలు చేస్తున్నాం కాబట్టి అటువంటి జ్ఞానం అనేదే ఉండదు అని మాట్లాడడము అది దుస్సాహసం తప్ప మరి ఒకటి కాదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సుమ